హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ ఉద్యోగాలను భర్తీ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. సో మరి అటువంటి హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేశారు. సో భర్తీ చేసిన అభ్యర్థికి ఎటువంటి ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని హోంగార్డ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, వేకెన్సీస్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్, అప్లికేషన్ ప్రొసీజర్ అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్లో మొదటగా మనం చూసినట్లయితే అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి క్లియర్గా చూడాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. అలాగే అభ్యర్థులకు వచ్చేసి సాటిస్ఫాక్టరీ క్యారెక్టర్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే మెడికల్ ఫిట్గా కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అభ్యర్థులకు వచ్చేసి ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం లేదు, పీఈటీ అనమాట, కండక్ట్ చేయబోవడం లేదు. ఎటువంటి ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉండవు. అభ్యర్థులకు సంబంధించిన ట్రేడ్స్ సంబంధించి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు 100 మార్క్స్కి. అందులో మెరిట్ సాధించినట్లయితే అభ్యర్థులకి ఈ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 5 రకాల ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. సో హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. డ్రైవర్కి సంబంధించి ఎస్ఎస్సి విత్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ప్లంబర్కి సంబంధించి, ఎలక్ట్రీషియన్ సంబంధించి, ఏసీ మెకానిక్ సంబంధించి ఐటీఐలో ఆయా ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. సో ప్లంబర్కి ఐటీఐలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్కి ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్కి ఐటీఐలో ఏసీ మెకానిక్ సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా 5 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. టోటల్గా 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్ మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అందులో మెరిట్ కనపరచవి ఉండాల్సి ఉంటుంది. అటువంటి అభ్యర్థులకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే బయోడేటా ఫామ్ తీసుకుని రిలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ వెళ్ళి క్యాండిడేట్ బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్, సూర్యాబాగ్, విశాఖపట్నం సిటీ. డేట్స్ వచ్చేసి 25/2/2026 నుంచి 4/3/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 4వ తారీఖు అనమాట. ఈ నెల 4వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే డేట్ ఆఫ్ స్క్రూనిటీ ఆఫ్ సర్టిఫికేట్స్ చూసినట్లయితే 5/3/2026 మనకి అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రూనిటీ చేస్తారన్నమాట. ఆ రోజున మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేదా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకొని యొక్క స్క్రూనిటీ టెస్ట్కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్, అలానే రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి తర్వాత ఇంటిమేట్ చేస్తున్నారు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిజికల్ మెజర్మెంట్స్ మాత్రమే, ఫిజికల్ ఈవెంట్స్ కాదు ఇవి. ఫిజికల్ మెజర్మెంట్స్, రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ తర్వాత చెప్తారని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విశాఖపట్నం సిటీ నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి బి కేటగిరీ హోంగార్డ్ పోస్టులు అనమాట. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్స్ అండ్ ఫర్ కంప్యూటర్ హార్డ్వేర్ రిపేర్ కోసం ఇక అభ్యర్థుల ఉద్యోగాల కోసం సెలెక్ట్ చేస్తున్నారు. 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. హోంగార్డ్స్ వాలంటరీ సర్వీస్ కింద అండర్ బి కేటగిరీ కింద టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్కి సంబంధించి అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. సో ప్రతిరోజు అంటే ఒక రోజుకు వచ్చేసి 710 రూపాయలుగా అలవెన్సెస్ పైన మెన్షన్ చేశారు, అంటే శాలరీ అని చెప్పుకోవచ్చు. సో అభ్యర్థులకు సంబంధించి విశాఖపట్నం సిటీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. విశాఖపట్నం సిటీ నేటివ్ క్యాండిడేట్స్ మాత్రమే అయి ఉండాల్సి ఉంటుంది. వారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.